ప్రామిస్ చేయి. జై తెలంగాణ. పెద్దలు, గౌరవనీయులు, మా అందరికీ ఆదర్శ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్న కేటీ రామారావు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ ఫౌండర్, కౌన్సిల్ యొక్క ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి గారికి, మీ అభిమాన నాయకుడు, మీ అన్న దాస్యం అంటే నేనున్నా అని మీ అందరి ముందు మీ గుండెల్లో నింపుకున్న మన మాజీ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, యాదవ్ రెడ్డి గారికి, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు, స్టేజ్ పైన అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మన కేటీఆర్ని కలవాలి, కేటీఆర్కుతో మేము ఫోటో దిగాలి, అదేవిధంగా మా సమస్యలు చెప్పాలి. అత్యధికంగా ఫోటో కోసం ఎక్కువ హుషారుగా వచ్చారు. ఎందుకంటే గుండెల్లో అన్న ఫోటో రోజు చూసుకొని మేము రోజు ఫోటోలో చూసి అన్నని యొక్క స్ఫూర్తి తీసుకొని వరంగల్ వెస్ట్లో యుద్ధం చేయాలన్నది తీసుక మీ దాన్ని కలవడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. నేను అన్ని విషయాలు అన్న కేటీ రామారావు గారు రామన్న మాట్లాడతాడు. నేను రెండే సూచనలు తప్పకుండా అన్న, ఈ 10 ఏళ్లలో నేను 2 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రివ్యూ మీటింగ్లు పోవడం జరిగింది. మీరు ఇచ్చిన హన్మకొండకు కానీ వరంగల్ కానీ మీరు ఇచ్చిన నిధులు తప్ప ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా చేయలే. సిగ్గు లేకుండా కేటీఆర్ గారు ఇచ్చిన నిధులను కొబ్బరికాయ కొట్టి ఫోటోలు వేసుకుంటున్నారు. రివ్యూ మీటింగ్లోకి పోతే ఒక విషయం చెప్తే అన్న పరిశాన్ అవుతారు. వరంగల్ మంత్రి గారు కొండా సురేఖ గారు, పొంగులే శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జి మినిస్టరు రివ్యూ చేస్తుంది. ఆమె అడుగుతుంది, మా బస్ స్టాండ్ ఒకటే ఫ్లోర్ టెండర్ అయిందన్న, ఇంకా 2 ఫ్లోర్ టెండర్ అంటే ఒక్క ఫ్లోర్ చాలు, పైసలు చూసుకోవాలంటారు మంత్రి అడిగితే, అన్న సెల్లార్ బస్ స్టాండ్ ఏం చేసుకోవాలి అని అంటుంది. పైసలు అమ్ముతారా, ఫస్ట్ సెల్లార్ అయితే కట్టు అంటాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రి గారు ఇంకో మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ బస్ స్టాండ్ అది కూడా ఇచ్చింది అన్నగారు కేటీఆర్ రామారావు గారు. ఆ రోజు 20 కోట్ల రూపాయలు ఇచ్చిన శాంక్షన్ తప్ప ఒక్క రూపాయి ఇవ్వలే. ఈరోజు కాలోజీ కళాక్షేత్రం కంప్లీట్ చేసినంటారు. కేటీఆర్ గారి డైరెక్షన్లో వినయన్న మేము అందరం కలిసి పూర్తి చేస్తే దాన్ని మేము కట్టినాం. ఇప్పుడు ఓపెనింగ్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి వస్తున్నట్ట మాకు సిగ్గు అనిపిస్తుంది. కట్టింది ఎవరు, చేసింది ఎవరు, వీళ్ళు వచ్చి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతారట. కనీసం ఆ మీటింగ్లో కాళోజీ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నేను రివ్యూ మీటింగ్లో చెప్పిన, కాళోజీ గారి విగ్రహం పూలదండ వేయడానికి ముందుగా కాళోజీ కళాక్షేత్రం మా కేటీఆర్ గారు చూపించారు. డ్రాయింగ్ చూసుకోండి, ఆ డ్రాయింగ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. చచ్చుకుంటా మేము ఏదైతే సూచన చేసినామో ఆ సూచన ప్రకారంగా చేసారు. వాళ్ళకి ఎక్కడ పెట్టాలో మీద తెలియదు, ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. మనం అదేవిధంగా వైకుంఠ ధామం కావచ్చు, మొన్న చెప్తారు కెనాల్ మొన్న వర్షాలు పడితే వరదలు వస్తే ఒక్క చుక్క రాలేదు, మేము వచ్చినాక చూసినా నీళ్లు రాలేదంటారు. మీరు వచ్చినందుకు కాదు, పోయినసారి 2 సంవత్సరాల క్రితం వరదలు వస్తే వినయ్ భాస్కర్ గారు కేటీఆర్ గారు వచ్చి తిరిగి గల్లి మురికి వాడలలో నాలా దగ్గర తిరిగి అక్కడ కావలసిన నిధులు దాదాపు 350 కోట్ల నిధులతోటి శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన 8 నెలల్లో కంప్లీట్ చేస్తే ఈరోజు ఒక్క ఇల్లు కూడా మునగకుండా నీళ్లు సాఫీగా పోవడానికి సహకారం చేసింది కేటీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు, ఇక మేము వచ్చినాం, మేము కాలువలు వేసినాం, 8 నెలల్లో 1 రూపాయి శాంక్షన్ తీసుకురాలే, 1 పైసా తీసుకురాలే, 1 టెండర్ విలువలే, ఇప్పటి వరకు పనులు మేము చేసినామని చెప్పుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తలు, లీడర్లు మీరు అందరు కూడా కేటీఆర్ గారు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేచి ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రతి కార్యకర్త కూడా మీ కాన్ఫరెన్స్లో మీ వాడలో ఏం పని జరిగింది, ఏం జరగలేదు అనేది నిలదీయాలి. ఎక్కడికైనా పోతే ఫోటో దిగి ఇగో మా ఆయాంలో వినయ్ భాస్కర్ గారు కొబ్బరికాయ కొట్టాడు, ఈ పని జరిగిందని చెప్పాలి. మనం ప్రజలకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పత్రిక ద్వారా కావచ్చు, మీరందరూ కూడా ఆ వివరణ ఇస్తే ఆ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. మనకు రాలేదు కదా, మనకెందుకులే, వినయ్ భాస్కర్ గారు మాట్లాడుకుంటారు, ఆడ కేటీఆర్ మాట్లాడుకుంటాడు, ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటారు అంటే ప్రజలకు తెలియదు.
ఇంకా కూడా ప్రజల్లో మీ సిటీ ప్రజలు ముఖ్యంగా మీ సిటీ ప్రజలందరూ కూడా హన్మకొండ ఉన్న వారు కూడా ఎక్కువ సోషల్ మీడియా పత్రికలలో ఎక్కువ చూస్తారు కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త మనం చేసిన కార్యక్రమాలతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోవాలి. మనం ఏమేమి చేసినాం, వాళ్ళు ఏమేమి చేస్తున్నారని వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్న వినయన్న గారు కూడా ఒక సూచన, పాత వినయన్న బయటికి రావాలి. అట్లనే అప్పటిలా కాకుండా ఉద్యమంలో ఎట్లయితే లేచిండో ఆ విధంగా రెచ్చిపోయి అది చేయని విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న కౌన్సిల్ అన్న లాస్ట్ టైం కౌన్సిల్లో ఫుల్ ఫైట్ చేసినామని చెప్పి నిన్న కౌన్సిల్లో 10:30కు ఉంటే నాకు 9:30కి మెసేజ్ ఇచ్చారు. 9:30కి కావాల్సి హైదరాబాద్ నుంచి రాడు, కావాల్సి ప్లాన్ చేసుకొని ఆమె ఒక అవినీతిని బయట పెడతానని కార్పొరేటర్లకు కూడా నేను వస్తున్నా అనుకున్నారు. వాళ్ళు కూడా నాకు సరిగా టైంకి సమయం నాకు మెసేజ్ ఇవ్వలేదు కాబట్టి పోలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్కి ఖచ్చితంగా వస్తా. వాళ్ళు చేస్తున్న అవినీతిని ఖచ్చితంగా బయట పెడతాం. వాళ్ళు ఏమేమి పనులు చేసిర్రు, ఏమేమి తీసుకొచ్చిర్రో ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటా. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా వస్తా. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మన ఎమ్మెల్యే లేడని మీరు అవసరం లేదు. మనం రామ్నగర్లో ఆఫీస్ ఉంది. మీ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏది వచ్చినా వినయ్ అన్న ద్వారా తీసుకొస్తే ఖచ్చితంగా మీ అందరు కూడా అది అందజేసే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.